చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగేతో బంత నావలా తూగే నీ వెంట నువ్వెళ్ళే దారే మారిందా నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా जबरदस्त खतरनाक कॉमेडी शो It's now time to invite our జబర్దస్త్ జడ్జెస్. అన్నట్టు జడ్జెస్ అంటే గుర్తొచ్చింది, ఈ రోజు మీకు జబర్దస్త్ సర్ప్రైజ్ ఉంది. అంటే మన జబర్దస్త్ జడ్జ్ రోజా గారి బదులు ఓ మంచి అమ్మాయి, అదేనండి ఓ మంచు అమ్మాయి రాబోతోంది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది వన్ అండ్ ది ఓన్లీ లక్ష్మి మంచు గారు. వేలు పట్టుకో పట్టు పెట్టుకో పుస్తె కట్టుకో దడ పెంచే నీ స్పీడు కెవ్వు మంచు ముత్యాల నవ్వు వెలిగించావు పర్వాల స్టవ్ అక్కడ బక్కడ సోకు బేబే ఉక్కిరి దిక్కిరి చాయకు బేబే డంక నక్కర జింద నక్క ఓయ్ ఓయ్ మొదలే పెడితే విసిలే విసిలే మంచి అమ్మాయి నువ్వు దంచి దంచి కొడతాంది లవ్వు దంచి ఇస్తాను పువ్వు మేళ వంచి అదిరే ముద్దువు Welcome Lakshmi Manchu garu, welcome to Jabardast and it's really Jabardast to see you back on Jabardast. Thank you, Naku. Ade feeling. I'm so happy to be back. And Roja garu full busy ga undali. Nannu appudu ila pilustu undalani nenu korukuntunnanu. Actually, Roja garu really miss you. Eppudaina mugguru కలిసి కూర్చుంటే బాగుంటుంది. ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అలా బాగుంటుంది. Yeah, I mean, నేను మధ్యలో కూర్చోవాలని ఇప్పుడే చెప్పేస్తున్నాను. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకెంత గోలగా ఉంటుందో I can only imagine. So, shall we begin? I cannot wait. Superb. Let's now invite our Jabardast judges. Please put your hands together for the laughing Badshah Nagababu garu. ఇవాల్టి మన ఎపిసోడ్ లో మన 6 టీమ్ లీడర్స్ వెరైటీ గెటప్స్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఎంజాయ్ చేయడానికి మీరు రెడీయా? ఇదిగిదిగో నాద బాబు ఈడని కూర్చుంటివాడు ఇది రోజమ్మ తల్లి పారేసుకున్న పట్టు చీర రోజా నాగబాబు గారు నే చేసిన నేరమదేవి. ఇంత బాధలో ఉంటే నన్ను చూస్తున్నాడే ఆ చందమామ, వాడిని వెళ్ళిపోమని చెప్పు. చందమామ వెళ్ళిపోతే మరి ఎలా రా? అక్కడ ఆ చందమామ పోతే అక్కడ చందమామ ఉంది కదా. మా మొగుది కాదు అంటున్నాడు, సినిమాకి తీసుకెళ్ళమంటే థియేటర్లోకి దంతులు ఎలా తేదని చెప్తున్నది. ఎవడల్లుడు గారు మిమ్మల్ని అంత బాధ ఉంది, నేను తీసుకెళ్తాను రండి. నన్ను కాదు అన్నది, దీన్ని అన్నా నేను. లోపలికి వెళ్ళు. ఫస్ట్ సీన్ ఏంటంటే, ఒక్క నిమిషం అండి, మీ టైం అయింది, టాబ్లెట్ వేసుకోవాలి మీరు. సీన్ ఏంటంటే, ఏమంటే ఆవకాయ పచ్చడి పెట్టించారా సుధాకర్ మీరు? మేడం దయచేసి మీ కాలు పట్టుకుంటా ఒక విషయం చెప్పు. దయచేసి నా దగ్గరకు వచ్చి మాత్రం నాకు ఒక మంచి ఫోటో తీసి పెట్టి మనం మాత్రం అడగొద్దు. నేను తీయలేను, ఎందుకంటే నేను ఒక రంగు రాయిని కోహినూరు డైమండ్ గా చూపించగలను. కోహినూరు డైమండ్ ని అందంగా అంటే అది ఎవడ వల్ల కాదు. నా మీద పడిపోయింది. నేను ఒక్క మాట చెప్పాలంటే మీ అందాన్ని చూస్తే చూస్తానే ఏముండాలనిపిస్తుంది. ఇది మామూలు బిస్కెట్ కాదురా, ఇది బిస్కెట్ ఫ్యాక్టరీ. ఈ ప్రపంచం మొత్తంలో మా ఆడవాళ్ళు ఎవరి మాట విన్నా వినకపోయినా ఇతని మాట మాత్రం తూచా తప్పకుండా వింటారు. అలాంటి గెటప్ తో రాబోతున్నాడు మన ఆర్పి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి టీమ్. నమస్కారం మేడం. నమస్కారం. ప్రపంచంలో ప్రతి ఓడు తన ప్రొఫెషన్ ఇంట్లో పెట్టుకుంటాడు, ఇంటి బయట పెట్టుకుంటాడు, ల్యాప్టాప్ లో పెట్టుకుంటాడు. నేను మాత్రం ప్రొఫెషన్ పక్కాగా నా బాడీలో పెట్టుకుంటా. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటది, పక్కాగా నేను పొజిషన్ లో ఫోటోగ్రాఫర్ ని. అతను కొట్టేస్తా ఫోటోలు.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఉండే ఏ ఆడమనిషి అయినా ఒక్కరి మాటే వెళ్తుంది, అదే ఫోటోగ్రాఫర్ మాట. సరేనా మహేషా, నేను ఎందుకు పిలిచాను తెలుసా? స్కిట్ అనేది కేవలం నా వల్ల మాత్రం రన్ అవ్వదు. నీ వల్ల అసలు రన్ అవ్వదు. పెర్ఫార్మెన్స్ చూసి మాట్లాడు, ప్రోమోలు చూసి మాట్లాడు. చెప్పు. నాకు తెలియక అడుగుతాను, ఎందుకు పొద్దున్న సాయంత్రం దాకా అలా కాలు కొట్టుకుంటావు? నాకు తెలిసి నీ గుండు కంటే నీ కాళ్ళు ఎక్కువ సార్లు కొట్టుకుంటున్నాయి. స్టార్ట్ అవ్వాలంటే క్లాప్ కొట్టాలి, స్కిట్ స్టార్ట్ అవ్వాలంటే ఆర్పి కాలు కొట్టాలి. నువ్వు సెట్ అవ్వాలంటే నేను మినిమం 10 మంది కొట్టాలి. నువ్వు ఏదో ఇరిటేషన్ గా ఫ్రస్ట్రేషన్ గా ఉంటున్నావు, ఎందుకు అంత డల్ అయిపోతున్నావు మనిషివా? నిన్న పెళ్లి చూపులకు ఫోటోలు పంపించాను కదండి, ఆ. మీరు పొరపాటున ఎక్స్రేలు పంపించారు. ఎక్స్రేలు కాదు ఫోటోలు పంపించండి అని చెప్పి అడిగారు వాళ్ళు. ఏమన్నా గురువు గారు ఎందుకు దీనికి డైలీ పూజలు చేస్తారు నాకు అర్థం కాదు. మరి ఎవరు కూడా దాని గురించి మిడుగుట్లోడా? అది ప్రపంచంలో మొట్టమొదటి కెమెరా. అది ఇది మొట్టమొదటి కెమెరా అయితే దీన్ని ఏ కెమెరాతో తీసారు? నేను ఈయన ఎందుకు పంపించాను తెలుసా? డామినేట్ చేసి ఆర్టిస్ట్ ని పక్కన పెట్టుకోకూడదు, ఎందుకంటే నేను నామినేట్ గాను. గురువు గారు ఏంటి కెమెరాతో గుంటాడు ఆడుతున్నారా? చొప్పు తెగిపోద్ది ఏమనుకుంటున్నావు? నా దగ్గరికి సెలబ్రిటీస్ వస్తున్నారు తెలుసా ఈ మధ్య. ఎందుకు అడ్రస్ అడగడానికా? అడ్రస్ గిడ్రస్ అంటే డ్రెస్ కూడా తీసుకొడతా. నువ్వెందుకు కూడా తీసుకోవడం నన్ను కొట్టడానికి? మేడం దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటే ఒక విషయం చెప్పాలి. దయచేసి నా దగ్గరకు వచ్చి మాత్రం నారాయణ నాకు ఒక మంచి ఫోటో తీసి పెట్టి మనం మాత్రం అడగొద్దు. నేను తీయలేను, ఎందుకంటే నేను ప్రతి ఫోటోను అందంగా తీసేది నా హాబీ. నీకు తెలిసి ఉంటుంది ఆ విషయం. నేను ఒక రంగురాయిని కోహినూరు డైమండ్ గా చూపించగలను. కోహినూరు డైమండ్ ని అందంగా అంటే అది ఎవడం వల్ల కాదు. నా మీద పడిపోయింది. నేను ఒక మాట చెప్పాలంటే మీ అందాన్ని చూస్తే చూస్తానే ఏముండాలనిపిస్తుంది. ఆ 10 ఎక్కడ బాబు? 10 ఎక్కడ? ముందు ఎత్తడి చెప్తా, ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి. సార్ అప్పారావు గారు ఫోటో. ఏ అప్పారావు? అప్పారావు అలాంటి అర్థం అవుద్ది. ఆయన ఫోటో ఇవ్వలేదంటే అలిగి కూర్చున్నాడు. ఆయన ఫోటో నెగిటివ్ లో కలిసిపోయింది. పొద్దు నుంచి నేను దొరకట్లేదు. నన్ను ఏం చేయమంటావు? వాడికి చెప్పిన కొంచెం నవ్వబయ్యా బాబు అని నవ్వితే ఈ రోజు ఆ ఫోటో దొరికేది కదా. నాకు అర్థం కాదు. నేను ఒరే నాకు ఇది కాదురా, నాకు నేను ఫోటో తీయాలి అర్జెంట్ గా. ఫ్రేమ్ సెట్ చేసుకుంటా ఉండు. గురుగారు ఒక సెకండ్. ఏమైందిరా? ఇది తీసుకోండి తలగడ. ఎందుకా? ఎలాగో దుప్పటి కప్పుకున్నారు కదా, తలగడ కూడా వేసుకుంటే ఒక గంట కూలికి లాగొచ్చు. ప్రతి దానికి ఇలా చేస్తే అట్ట ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అంతమైపోతున్నాడు. మీకు తెలుసా? ఎవరో రారి ఆ కస్టమర్లు ఒకరన్నా వస్తే ఈ రోజు మనం ఆనందంగా ఉండేవాళ్ళవా? నారాయణ నా ఫోటో అమ్మా ఏమైంది? కూడా తీసుకొస్తా. బా ఏం క్రియేటివిటీ! నేనేదో మామూలుగా ఫోటో తీయమన్నాను కానీ మొగ్గుల్లో పెట్టి మరీ తీస్తాం అనుకోలేదు. నీ క్రియేటివిటీకి హ్యాండ్స్ అప్ అబ్బా. ఎట్లారా? నేనేమో మామూలుగానే ఫోటో దిగినా, వాడేమో నేను మేఘాల్లో పెట్టి ఫోటో దిగినట్టు. ఏమైందా? పొద్దున్న లెన్స్ కొన్న బూజులు తొలపడం మర్చిపోయానండి. తుడిపో. ఇదిగో నారాయణ బయట మా ఆవిడ ఆటోలో వెయిట్ చేస్తుంది. ఒక్క నిమిషం దాన్ని కూడా తీసుకొచ్చేస్తాను. మొబ్బుల్లో పెట్టి తీసేది. నాకు ఎనర్జీ మొత్తం అయిపోయిందిరా. తినడానికి ఏమన్నా ఒక 4 లెగ్ పీసులు తేవచ్చు. 4 తింటే అరగవండి. ప్రపంచంలో దేన్నైనా జీర్ణించుకునే శక్తి నాకుందరా. దేన్నైనా నీకంటే ముందు రాకేష్ గారు స్కిచ్ కొట్టాడు, దాన్ని జీర్ణించుకున్నారు. ఆ ఇనో బాటిల్ తీసుకురారా, నోట్లో పోసుకుంటాను మొత్తం అరగాల. ఇట్లా కాదులే కానీ ఒకసారి ఇటు ఎనర్జీ కోసం ఎవరైనా పెద్ద మనిషి కానీ వస్తే బాగా ఒలిచి వచ్చు. డబ్బులు ఏమో రాలేదు ఈరోజు మనక. అబ్బాయి ఫోటోలు తీస్తారా? లేదు, చెవులో గుబ్బులు చేస్తా. కొట్టానికి నేత్రాలు మొత్తం పగిలిపోతాయి. ఎదవా ఒరే ఇన్నెట్టా వదిలేకండ్రా, కాస్త ఎక్కడైనా చూపించండి రా. ఆల్రెడీ చూపించరామండి. పిఠాపురం తైలం కూడా 2 పూటలు ఆడుతున్నాం. కాదు మోతాదు పెంచండి రా. మోతాదు పెంచే కానీ ఎలా తయారయ్యాడు? ఎందుకు దండం పెట్టుకుంటా పాటేసుకుంటా? నీకేం కావాలి అసలు? ఒరే అబ్బాయి వచ్చే పంచాయతీ ఎలక్షన్ లో మా అడ్డూరు గ్రామానికి నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. 10 లక్షల ఓట్లతో గెలవాలా. గురువు గారు ఈ చేత ఫోటో తీయించుకుంటే మీ కొంపల వాళ్ళు కూడా మీకు ఓటు ఎరు తెలుసా? అంత దరిద్రంగా తీస్తాడు. ఒరే అబ్బాయి నీ అరుపులు కేకలు చూస్తుంటే అట్టా ఉందో తెలిసి నీ వ్యవహారం. పిచ్చి కుక్కకి లైసెన్స్ ఇచ్చి రోడ్డు మీద వదిలినట్టు ఉందరా. నీకేం
చేయాలి ఇప్పుడు చెప్పు. నా గ్రూప్ ఫోటో కావాలా? ఎదుమాత ఫోటో గ్రూప్ ఫోటో అంటే మినిమం 3 ఉంటారు, ఇంకొక 2 ఎక్కడ రా. నా ఏర్పాట్లలో నేను ఉన్నా. రేయ్ ప్రపంచంలో పబ్లిక్ పాపులారిటీ 2 ఫిగర్స్ తీసుకొచ్చారా? ఎవరోలా? సమంత, అనసూయ. సమంత, అనసూయ తీసుకురాబో. రేయ్ తీసుకురా. అబ్బాయి ఈ ప్రేమ అందంగా రావాలంటే ఏం చేయాలరా? ప్రేమలోంచి నువ్వు బయటికి రావాలా? ఇట్ట జరగరా ఎదుమాత పోడా. ఫోటో తెస్తాడు తిరుగా. కరెంట్ ఏమన్నా పోయింది, మనిషి కనబట్టుకోలేదా? దెబ్బతీరా డూప్లికేట్ నాకు. 1 2 3 గో. అబ్బాయి ఫోటో తీయమంటే పొగలెట్టారేట్రా? ఏమి లేదు, దీనికి ఫ్లాష్ లేదు, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటదని అయినా. కొంచెం దృఢంగా పౌరుషంగా గమ్మత్తుగా ఉండాలి. ఓకేనా? లాగు శ్వాస లాగు, శ్వాస లాగు, బాగా లాగు, లాగు. పోతాడేమో. స్మైల్ స్మైల్ స్మైల్. ఒరే డూప్లికేట్ నాకు స్మైల్ చేయరా. ఇడిపోయడం రేపు వద్దు టీవీలో వస్తుంది. అవసరమా నాకు? ఎలా సత్తావు సవ నేను దొబ్బెత్తున్నాను. బిగబెట్టమన్నా ఈ విధంగా బిగబడతారు. ఇది మాత్రం నా కొడుక. ఈ 2 ఫోటోలు తీసుకో, ఈడు ఫోటో కూడా తీసుకో. సానుభూతి మీద 1,00,000 ఓట్లు ఇంకా ఎక్కువ పడతాయి ఇద్దరు కలిసి. ఫస్ట్ మన స్పెషల్ జబర్దస్త్ జడ్జ్ ని అడుగుదాం. నాకు బాగా నచ్చింది ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. ఎక్కడ క్యారెక్టర్ మిస్ అవ్వలేదు. ఆ ఫోటోగ్రఫర్ నమ్మిచ్చారు. నాకు బాగా నచ్చింది. మీది ఏ ఊరండి? నాది నాయుడుపేట. అవునా? నాకు తెలీదు. ఆ భాష అంటానే నేను అనుకున్నాను ఇది మా ఊరు భాష లాగా ఉంది. ఇదేందో ఆ తిట్లన్నీ నాకు మా అమ్మమ్మ మమ్మల్ని తిట్టి తిట్టి పెంచిన తిట్లవన్నీ. ఒక్కసారి ఒక సెంటెన్స్ తో మీరు ఆర్పిని తిట్టండి ముందుగా. నా బట్ట అనేది మా నాయనమ్మ. మా నాయన గోతు పదం అది. ఇదే ఆ బిత్తర కల్లేసి చూస్తున్నావు ఏంట్రా యాదవ్ మొహం. మిడిగుడ్లు బాగా సూట్ అవుతుంది. మిడిగుడ్లు నాగబాబు గారు బాగుంది, ఎంటర్టైన్ చేసావు ఆర్పి. మొత్తానికి నీకును వాడు మహేష్ కి మధ్యలో కాన్వర్సేషన్ 1 to 1 ఎక్కడ లాగ్ లేకుండా వర్కౌట్ చేయడం వల్ల బాగుంది. లాస్ట్ లో అర్జున్ వచ్చి ఊపిరి పెట్టి చచ్చేవాడికి మంచి ఫినిషింగ్ అనిపించింది. బాగుంది. మనందరికీ పేదరాశి పెద్దమ్మ కథలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అదే పేదరాశి పెద్దమ్మ మనకు తెలిసిన ఒక కథని కొత్తగా చెప్పడానికి రాబోతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఫేస్బుక్ లే వచ్చిన, ట్విట్టర్ లే వచ్చిన, ఇన్స్టాగ్రామ్ లు, వాట్సాప్ లే వచ్చిన, హ్యాండ్రైడ్ ఫోన్లతో ప్రపంచమే మన చేతిలోకి వచ్చిన ఆ పేదరాశి పెద్దమ్మ చందమామ కథల్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ పేదరాశి పెద్దమ్మ ఒక కథని వాళ్ళ మనవడికి చెబుతుంది. ఫస్ట్ టైం ఎక్కడో ఏదో లోకం నుంచి ఈ లోకానికి వచ్చినట్టున్నావే. ఎప్పుడు చూడు చందమామ ఒళ్ళో నువ్వు, నీ ఒళ్ళో నేను, మన ఇద్దరం కలిసి పాత రాకులు ఆడిపోయిన చెట్టు కింద పాత చింతకాయ కథలు చెప్పుకుంటూ కూర్చునే వాళ్ళం. గానీ ఏంటో కొత్తగా ఉంది. ఏంటి లొకేషన్ మారింది? ఏంటి బామ్మ? కథ కూడా మారిందిరా. కొత్త కథ కాదు, వింత కథ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆ కథ ఏంటో చెప్తాను. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పేదరాశి పెద్దమ్మ. వీడు నా మనవడు. చిన్నప్పుడు మనం చాలా కథలు వింటుంటాం, కానీ కథలు మర్చిపోతాం, కానీ చెప్పిన వాళ్ళు మాత్రం గుర్తుంటారు. బాబు గారు, అమ్మగారు మీకు కూడా చిన్నప్పుడు కథలు చెప్పేవారు కదా. లక్ష్మమ్మ నాన్నగారు, ఇకపోతే అనసూయ గారు ఈమె కథలు చెప్తూనే ఉంటుంది. ఆమె విషయం వేరనుకో. కానీ ఈ రోజు నాకు చెప్పబోయే కథ ఏంటి? అది ఒక అద్భుతం, ఒక అమోహం, జబర్దస్త్ కథరా. 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నిజమైన సంఘటన, అద్భుతమైన సంఘటన. నాకు ఏం అర్థం కావట్లేదు, అర్థమయ్యేలా చెప్పు. నీకు ఏది అర్థమైందిరా? నీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను. బాబు ఈడని కూర్చుంటివాడు, ముత్తుల కూతురితో ఈడని
కన్నీళ్లు పెట్టించావంటే నీ దుంపదగా. బామ్మ ఏది ఏదైనా ఇది కళ కాదు, ఇది నిజం అని చెప్పేసి మళ్ళీ చరిత్రను హిస్టరీని రిపీట్ చేస్తాను బామ్మ. నీ కళను నేను నిజం చేస్తాను బామ్మ. నిజం చేయాల్సిన అవసరం లేదు నాయనా, ఈ సెట్ ను నీట్ గా పెడితే చాలు. అంటే ఇప్పుడు ఇదంతా తొడవమంటావా ఏంటి? కుర్చీ వెనక మనిషే. సెట్ లో ఉన్న వస్తువులు బూజు పట్టిపోయాయి, తుప్పట్టిపోయాయి. ఇక్కడ మనిషి ఏంట్రా? నిజంగా మనిషి బామ్మ, చూడు బామ్మ. అవునా? దా చూద్దాం రా. ఏయ్ బయటికి రారా. రానుగా. కర్ర చూసావుగా, అయితే వస్తానుగా. దా. కనబడట్లేదే. ఓ రాఘవా, అప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఇక్కడే ఉంటావా? ఎన్ని తరాలు మారినా యుగాలు మారినా నేను ఈ స్టేజ్ వదిలిపెట్టి పోను. బామ్మ ఎల్లనంటున్నాడు. సరే ఇక్కడే ఉండని, నేనే వెళ్ళిపోతా. కూర్చోపో. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ జబర్దస్త్ స్టేజ్ కి పునర్వైభవం తీసుకురావడానికి భూమి నుండి దిగి దిగి వచ్చిన పేదరాశి పెద్దమ్మ మనవణ్ణి రా. ఒరే ఎందుకు కొడుతున్నారు చెప్పి కొట్టండి రా. మేము పురావస్తు శాఖ నుండి వచ్చాం. ఇక్కడ ఎవడు తిరగకూడదు రాకూడదు అని తాళం వేసి సీలేసి పెడితే ఓపెన్ చేయడానికి నీకు ఎన్ని గుండెలు రా? ఎన్ని గుండెలు రా? ఎస్, ఆ గుండె ధైర్యంతోనే రా మా పెద్దమ్మ మాట నిజం చేయడానికి జబర్దస్త్ మీద అడుగు పెట్టాను. మొత్తం తుడుస్తాను. ఇదే సీట్ మళ్ళీ నించోబెట్టి ఆ జడ్జిలను తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ జబర్దస్త్ కి పునర్వైభవం తీసుకొచ్చి హిస్టరీ మళ్ళీ రిపీట్ రా. చెప్పు, నీ వెనక ఎవరున్నారో చెప్పు. నా వెనక అనసూయ ఉందిరా. చెప్పు, నువ్వు ఇక్కడ రావడానికి ఎవరెవరికి ఎంతెంత ఇచ్చావు, ఎంత నొక్కేసావు, ఎంత దోచేసావు, మొత్తం లెక్క చెప్పు. నేను నొక్కానా? నేను దోచేశానా? రేయ్ ఇక్కడికి రావాలంటే ఇయ్యాల్సిన అవసరం లేదురా, టాలెంట్ ఉంటే చాలరా. ఇక్కడికి వస్తే నొక్కేయాల్సిన అవసరం లేదురా. వచ్చిన చెక్కులు వచ్చినట్టు టీంలో వాళ్ళకి పంచి పెడితే చాలరా. చాలు. నేనా నొక్కింది? దేవుడా, కష్టాల్లో ఉన్నారు ఇకనైనా పలుకరే బాబుగారు, నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక లక్ష్మి గారు, మంచు లక్ష్మి గారు. సెట్టు ప్రాకారమును క్రాంతితో కట్టిస్తే బాబుగారు, ఆ సెట్టుకే పట్టెను 10 లక్షల రూపాయలు బాబుగారు. రోజమ్మకి చేయిస్తే 7 వీక్స్ నగలు బాబుగారు, ఆ నగలకే పట్టెను 20 లక్షల రూపాయలు బాబుగారు. అనసూయకే కుట్టిస్తిని 6 డజను కాస్ట్యూమ్స్ బాబుగారు, ఆ బట్టలకే పట్టెను 5 లక్షల రూపాయలు బాబుగారు. ప్లాటినం రింగు మీకు డైమండ్ తో చేయిస్తిని బాబుగారు. అయ్యో వినలే, జబర్దస్త్ మేనేజర్ ఇచ్చెనా లేక డైరెక్టర్ సేవనిచ్చెనా? ఎవరి సొమ్మంటూ కులుకుతూ తిరిగేవు బాబుగారు, ఎవరి సొమ్మంటూ కులుకుతూ తిరిగేరు బాబుగారు. సారీ సార్. అయ్యో ఎంత మాట సార్. రాకేష్, నీ కోసం ఎవరు ఫోన్ చేసి తెలుసా? ఎవరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడే ఓపిక లేదు, రేపు చేయమని చెప్పు. ఇందుకు కదరా నేను కొట్టేది. నీ కోసం ఎవరు ఫోన్ చేసి తెలుసా? సాక్షాత్తు నాగబాబు గారు ఫోన్ చేశారు.
ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా? ఆయనే స్వయంగా బేరేస్తని చెప్పారు. నాకా? రాకేష్ చాలా మంచివాడు, కానీ కొంచెం నోటి దోల ఎక్కువ, విడిచిపెట్టమని చెప్పారు. ఆ దేవుడే నీ కోసం ఫోన్ చేశారంటే నువ్వు ఎంత అదృష్టవంతుడివి. నేనెక్కడ అదృష్టవంతున్నయ్యా? ఒక్కసారి కనీసం వాట్సాప్ అన్న చేశాడు అడుగు. లేదే, నువ్వయ్యా. బాబు గారి ఫోన్ వచ్చింది. అదృష్టవంతుడు అంటే నేను నువ్వే. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏమిట్రా? పెద్దమ్మా ఏమిటి ఇది? విన్నావా? బాబు గారు ఆయనకు ఫోన్ చేశారంట. ఏ నేను ఆయన కలవలేనా? కనీసం ఆయన దర్శనమైనా నాకు దొరకదా? వాళ్ళు వేరు, మనం వేరురా. ఏ ఆయన దేవుడు, మనం భక్తులురా. ఏ దేవుడు భక్తులకి దర్శనం ఇవ్వడా? వస్తాడు, వస్తాడురా, వస్తాడు, రాడురా, వస్తాడు, రాడురా. హాస్యరది కొనిదెలవారది నువ్వే దిక్కని నమ్మడమా? ఈ జబర్దస్త్ స్టేజి నిర్మించడమా? నిరతము నిన్ను భజించడమా? హాస్య కోటి రచించడమా? రోజా నాగబాబు గారు నే చేసిన నేరమదేవి, నీ దయ చూపగనేవి, నీ దర్శనమీయవిదేవి. హాస్యరది కొనిదెలవారది. అదిగో అదిగో అనసూయ, రచ్చరవి సార్ సార్ అంటూ ఎలా బిస్కెట్లు వేస్తున్నాడు చూడు. అదిగో రోజమ్మ దగ్గరికి అదిరేబి వెళ్ళి, అమ్మా నీ మేకప్ బాగుంది, నీ చీర ఇంకా బాగుంది అంటున్నాడే. అయ్యో సుధీర్ నీకు చుట్టమా? డాడీ అంటే హత్తుకున్నావు. శంకరు నీకు ఇష్టమా? కళ్యాణ్ బాబుకి పరిచయం చేశావు. నా స్కిట్టుకు విన్నిమ్మంటినా బాబు గారు, ఈ దర్శనమే ఇమ్మంటినిగా ఏలరావు మార్కులేవు. రోజా నాగబాబు గారు ఒక్కసారి నీ దర్శనం. అమ్మా హర్షి, నువ్వైనా చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఇంత బాధలో ఉంటే నన్ను చూస్తున్నాడే ఆ చందమామ, అని వెళ్ళిపోమని చెప్పు. చందమామ వెళ్ళిపోతే మరి ఎలా రా? అక్కడ ఆ చందమామ పోతే అక్కడ చందమామ ఉంది కదా. ఇప్పుడు చెప్తున్నాను, నా దేవుడు వస్తాడు, వస్తాడు. బాబు గారు ఇది మామూలు బిస్కెట్ కాదురా, ఇది బిస్కెట్ ఫ్యాక్టరీ. ఈ భక్తుడు నీకు బిస్కెట్ తప్ప ఏమి ఇయ్యగలడయ్యా? రాడన్నావుగా, వచ్చాడు. ఈ జన్మకి ఈ జబర్దస్త్ స్టేజ్ మీద ఇది చాలు. వెళ్దాం పద. అనగనగనగనగా లక్ష్మీ ప్రసన్న గారు, అది ఒక చందమామ కథ. చాలా చూడముచ్చటగా అనిపించింది. ఇది స్కిట్ లా అనిపించలే, నిజంగా విజువల్ కథలా అనిపించింది. మరి జడ్జెస్ ఏమంటారో విందాం. బిస్కెట్ ఫ్యాక్టరీ ఎట్లరా? మీ దగ్గరకు వచ్చి ఎప్పుడు నేను ఏమి ఇచ్చుకోలేను, భక్తుడిగా ఇది ఇచ్చే. రియల్లీ గుడ్, బాగుంది, ఎంటర్టైన్ చేశారు బాగా. కొంచెం నాకు బాగా ఫీల్ అయ్యారు సార్. ఇప్పటికైనా ఉంగరం తీసి భక్తుడికి ఇవ్వండి కానుగ్గా. రాఘవన్ ఇంకా అలాగే పడుతున్నాడు. జబర్దస్త్ మూర్తి బాగా ఇంట్రడ్యూస్ చేసావు, బాగా చెప్పావు కథలు, చాలా బాగుంది. గుడ్, కీప్ అప్. లక్ష్మి గారు, ఐ మీన్ అద్భుతం. నా కాన్సెప్ట్ దగ్గర నుంచి, సెట్ దగ్గర నుంచి, వాళ్ళు చందమామ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ కట్ చేసి చూస్తే ఓహో ఫోకస్ అంతా ఇట్టునింది. ఇట్ వాజ్ వెరీ వెరీ వెల్ డన్. ఎక్కడ ఎబిట్ లేకుండా హ్యాపీగా, నిజంగా ఫ్రమ్ బిగినింగ్ టిల్ ద ఎండ్ ఇట్ వాజ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది. అండ్ యువర్ ఎనర్జీ ఈజ్ ఇన్క్రెడిబుల్. పేదరాజు పెద్దమ్మ గారు, మీరు అసలు సూపర్. భార్య అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా మాత్రం అస్సలు ఉండకూడదు. ఎలా అంటారా? ఇదిగో ఈ స్కిట్ చూడండి, మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సా
సత్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను కళ నిజం అనుకున్నాను. అంతేలే, నా జీవితంలో అన్ని కళలే. బాబు గారు, లక్ష్మి గారు నమస్కారం. నాగార్జున గారు ముందే చెప్పారండి, వద్దురా సోదరా పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా అని చెప్పారు. అయినా నేను కకృతిపడి పెళ్లి చేసుకున్నాను. బాబు గారు, కొంతమందిని చూస్తుంటే పొద్దున్న చూస్తే పొద్దునే కళ్ళలోకి వస్తారు, మధ్యాహ్నం చూస్తే మధ్యాహ్నం కళ్ళలోకి వస్తారు. కానీ నా పిల్లని చూసినా చూడకపోయినా నా కళ్ళలోకి వస్తుంది సార్. నా గుండెల్లో గురకబడి నిద్రపోతుంది సార్. అది మామూలు కాదు సార్, దాన్ని చూస్తేనే చచ్చిపోతుంది సార్. ఇక్కడ నాకు And now go. Yeah. My heart is very hot. Check it out. అందంతో పన్ను వేస్తా, అందరినీ నేను డిస్తా, నాతోనే పేచికొస్తే ఓడించేనే చూపిస్తా. మాటకుందో అందం. వసేయ్, ఆ పాట ఏంటి, ఆ డాన్స్ ఏంటి? ఎవరైనా మొగుడిని వెనుకోసం తిరుగుతారు, నువ్వేంటి ఆ ప్రపంచం మొత్తం వెనకేసుకొని తిరుగుతున్నావు? నన్నేం చేయమంటారండి? ప్రపంచం అంతా నా అందం చూసి పరిచేస్తా ఉంటది. అయినా అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప లక్ష్మక్క. అయినా మా ఇల్లు వాళ్ళందరూ తిన్నప్పుడు నన్ను చూసి పక్క నుంచి చూస్తే అనసూయలా ఉంటామని చెప్పేవాది. మొగది కాదు తిట్టుంటే నాకు నువ్వు సిగ్గుపడకే, నువ్వు సిగ్గుపడితే సునామీ వచ్చినట్టుంది. అది బాబాయ్, సునామీ అంటే వర్తం తడిచిపోతాం, గొదుగు తెచ్చుకుంటాను బాబాయ్. గదుగు కాదు గొడుగు ఇట్రా పంచేసావా? అదేంటో నువ్వు పంచలేస్తే నవ్వే రాదు. నువ్వు పంచులైతే వాంతులు కూడా వస్తాయి. ఇందాకేమన్నాను? మొగుదు కాదు అన్నాను. మొగుదు కాదు లేదే, ఇంకో బూత్ వస్తుంది. అది లేదు, ఎవరైనా సరే మొగుదు కాదు బతికింది మొగుదు కాదు. మొగుదు కాదు కాదే, మొగుడు గారు మొగుడు కాదే, మొగుడు గారు మొగుడు కాదే, మొగుడు గారే మొగుదు కాదే. నువ్వు అసలు మనిషి అడుక్కునే వాడు టైం లేదు, పాలేదు. బాబు వెళ్ళి రాడు. మగది కాదు, అడుక్కునే వాళ్ళు కాదు, నేనే పిలిచాను. చూసావా, ఆను వయసుకు నీ వయసుకు తేడా ఏం లేదు. ఆడి పేజ్కి మీ పేజ్కి కూడా తేడా తెలియలేదు. ఏంటి ఎక్కువ మారుతున్నావు? 3 సెటర్ వేస్తున్నావు. నువ్వు ఏమనుకున్నావు? నువ్వు నేను చంపేస్తానని చెప్తున్నా. ఏమైందమ్మా? అమ్మా తూదే, మా మొగుడు గారు నన్ను మొగుడు కాదు అంతని చెప్తున్నది. అలా అన్నారా? అయితే ఒరేను. నువ్వేమో బర్రెలా ఉన్నావు, అదేమో బర్రె పిల్లలా ఉంది. అయినా ఏంటే మొగుని పట్టుకొని ఒరే అంటారు ఎవరన్నా? నీ మొగుని ఒరే అన్నావా? అమ్మో, నా మొగుని పట్టుకొని ఒరే అంటే ఊరుకుంటారా? కళ్ళు పోవు గూట్లే అంటాను నేను. లోపలికి వెళ్ళు. మొగుడు కాదు, మీరు అలా తీరేట్టుగా తోస్తుంటే నాకు తిగ్గేస్తే అట్లా మొగుడు కాదు. మొగుడు కాదు కాదే, మొగుడు గారనే. మొగుడు కాదు. నీ బాడీలో పాటలు టచ్ చేయక నీ పాడెక్కేటట్టున్నాను. మొగుడు కాదు, మనకి పెళ్లి అయితే చాలా రోజైంది, ఇంతవరకు ఒక ముద్దు లేదు, ముత్తత లేదు. కనీసం నన్ను సినిమా కన్నా తీసుకెళ్ళొచ్చు కదా. మొగుడు కాదు, నిన్ను సినిమా తీసుకెళ్ళాలా? అవును మొగుడు కాదు. థియేటర్ దగ్గర జంతువుని అలవ చేయరే. ఏమైందమ్మా? మా మొగుడు గారు అంటున్నారు సినిమాకి తీసుకెళ్ళమంటే థియేటర్లోకి దంతువులు ఎలా చేయదని చెప్తున్నది. ఎవడల్లుడు గారు మిమ్మల్ని అంత మాట ఉంది? నేను తీసుకెళ్తాను రండి. నన్ను కాదు అన్నది, దీన్ని అన్నా నేను. లోపలికి వెళ్ళు. అత్తమానం అమ్మా ఇదంటే తల్లి నువ్వు రావడం అంటే నీ దండం పెడతా, నీ కాలు పట్టుకో. లోపలికి వెళ్ళే నువ్వు. పెళ్లికి ముందు కరీనా లాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నారు. పెళ్ళైన తర్వాత తెలిసింది నేను చేసుకుంది కర్రదన్నాని. పెళ్లికి ముందు నాకు కూడా మా ఇల్లు వాళ్ళందరూ కూడా నీకు బాబు గారు సంబంధం వస్తా అంటే నాకు బాబు గారు అనుకున్నాను, కానీ ఇలా సంపూర్ణ బాబు వస్తుంది అనుకోలేదు. ఆయన తప్పు నాది. తాళి కట్టేటప్పుడు మీ అమ్మ జాలిగా చూస్తే పాపం కూతురు చూసి జాలిగా చూస్తున్నా అనుకున్నాడు. తర్వాత తెలిసింది నన్ను చూసి జాలిగా చూస్తున్నాను. తెలిసేమో నాకు అప్పుడే తెలిసింది. చిచ్చి, నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. బకెట్ నీళ్ళు తెమ్మంటారా? దేనికి? బుర్ర హీట్ ఎక్కిన సరిపెత్తాను. బాబు నాకు బాబాయ్ ఏ గారు మిల్లు ఏం మాట్లాడుతున్నావుదా? మీ సార్ మిల్లమ్మా. ఏం మాట్లాడుతున్నావుదా? అదే మీ సార్ మిల్లు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్తున్నాను. రాంటున్నావు అంటే పని మనిషిలో ఉండవు. 10 మంది మాట్లాడుతున్నాను.
ఏంటి అలా చేస్తున్నావు నువ్వు? మొగుది కాదు చూడండి, అది పట్టుకున్న 10 మంది అంటున్నారు. అది ఎవతరా అది అది నా పెళ్ళం రా. మొగుది కాదు ఎవరండి ఈ నా చిన్న ఫ్రెండ్ పేరు నాగి. వీనికి వేడి వేడిగా టీ తీసుకురా ఒకటి. అయ్యో తాలి మా మొగుది కాదు పెద్ద కాదు తాది ఏమనుకోకండి. మీరు మా పెళ్లికి రాలేదే. పెళ్లికి వస్తుంటే నేను అసలు గుర్తుపట్టేసేదాన్ని. అప్పుడు పెళ్లికి వస్తే ఇప్పుడు వచ్చేవాడు కాదుగా ఇంటికి. ఇప్పుడు వెళ్ళి మీకు టీ తీసుకొస్తానండి. సరే నేను వెళ్ళొస్తాను. ఇలాంటి దాన్ని చేసుకున్నా టీ తాగెళ్ళరా ప్లీజ్ రా. ఏంటి అది గిన్నెలో తీసుకోవచ్చోటి? కప్పులో పోతే చల్లారిపోతుంది. దయచేసి గిన్నెతో తెచ్చాను. స్టవ్ తో తీసుకొస్తే అయిపోతుంది కదా. అయ్యో మర్చిపోయాను. అయ్యో కాలిపోయింది. కాలు ఎక్కడికి పోయింది? ఇక్కడే ఉంది కదా. తీసుకురా మొగుడు గారు మళ్ళీ చూడు క్లీన్ చేయి. మా మొగుడు గారు తీరేట్టుగా తీస్తే నాకు ఎంత తిగ్గేస్తాడో తీసుకుంటే. ఇల్లు చూడు కొత్త గట్టా నేనే పెళ్ళైన తర్వాత. బాగా ప్లాన్ చేసావు బావా. ఎంత ఖర్చు చేసింది కట్టినందుకు? అయినా 2 లక్షలు అయిపోయింది అంతే. సోఫా అనుకున్నావు, మంచి అనుకున్నావు. కొత్తేనంత బాక్స్ పగిలిపోద్దేమనుకుంటున్నావా? దిక్కుమాలి తచ్చినోదా. ఎంతవరకు మా మొగుడు గారే కూర్చోలేదు. వద్దురా లంచ్ చేసేళ్ళు. సరే తినేసి తొందరగా ఉండే వెళ్తానేమో వంటేస్తాను. నేను వెళ్ళొస్తారా? వద్దురా నీ కాలు పట్టుకుని ప్లీజ్ వెళ్ళి అనుకుంటురా. నాకు ధైర్యం ఉంది ప్లీజ్ చంపేస్తారా? ప్లీజ్ అని కాలు పట్టు చంపేస్తారా ప్లీజ్. మొగుడు గారు వెళ్ళిపోయారా? మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. అయ్యో మిమ్మల్ని తింటే నాకు తిగ్గేసేస్తున్నా. మొగుడు గారు నువ్వు సిగ్గుపడితే సిగ్గుగా సిగ్గేస్తుంది. మొగుడు గారు ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అవుతుంది. 10. అందుకే నా గుండెల్లో గంటలు కొట్టేస్తాను. దాకా మాకు చావు గంటలు కొడుతున్నాయి ఇక్కడ. మొగుడు కాదు అలాగనొద్దు. మొగుడు కాదు పీజు మొగుడు కాదు. వద్దే పీజు మొగుడు కాదు. వద్దే మొగుడు కాదు. అంత మొగుడు కాదు. వద్దే గంటలు కొట్టేస్తున్నాయి. మొగుడు కాదు. వద్దే మొగుడు కాదు. పెడుతున్నా వద్దే ప్లీజ్ ప్లీజ్. జడ్జెస్ అడుగుదాం స్కిట్ ఎలా ఉందో. లక్ష్మి గారు, హౌ డిడ్ యు లైక్ ఇట్? ఇట్ వాస్ వెరీ ఫనీ. చాలా నవ్వొచ్చింది నాకు. మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. అసలు ఎంట్రీ అదిరిపోయింది మీది. అందరినీ బాగా యూజ్ చేసుకున్నారు. ఆ కళ అనేది కానీ ఇట్ వాస్ వెరీ హిలేరియస్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. నాకు బాగా నచ్చింది. నాగబాబు గారు చాలా బాగా చేశారు. బాగా ఎంటర్టైన్ చేశారు. కుమారి 21F ఎంత సూపర్ హిట్ సినిమా, అందరూ చూసే ఉంటారు. మరి ఇప్పుడు మనకి కుమార్ 21M సినిమా చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీవ్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఈ సినిమాలో మన హీరో ఏంటంటే ఇంటర్ సెకండరీ చదువుతాడు. ఓకే. ఈ ఇంటర్ సెకండరీ చదువుతున్న హీరో ఇంటర్ ఫస్ట్ చదువుతున్న అమ్మాయి లవ్ చేస్తాడు. ఓకే. సో ఇది మీద బేస్ అయి వెళ్తుంది. ఇంకా హీరో హీరోయిన్ బుక్ చేశారా? చేసాం, వచ్చేస్తున్నారండి. అందువే ఈడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హీరో అండి. ఆయన దగ్గర అంత వర్త్ ఉందండి. వర్త? ఈడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ఎర్త వైర్ లో ఉన్నాడు. ఇద్దరు వర్త్ ఉందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇందులో నాకు పావలా వాటం తెలిసినా? సార్ మనం సినిమా పేరు చూడండి సార్ ఒకసారి. కుమార్ 21M. ఈడు 71M లా ఉన్నాడు. ఆవిడ వాళ్ళ అమ్మగారా? ఏమండి నేను హీరోయిన్ అండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నటన అంటే ఆమెకు ప్రాణం అండి. నటన అంటే ఆమెకు జీవం. దానికి ప్రాణమే. దీని నటన చూసిన తర్వాత ఎవడ ప్రాణాలు పోకుండా ఉంటే చాలు. రాజుగారు ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ ఇంట్లో ఎన్ని ఉన్నాయో తెలిసినా? ఏంటి? అవార్డులు. ముసలోళ్ళ మీద సినిమా తీసి ఇట్టి కొట్టామంటే మనల్ని మించిన డైరెక్టర్లు ఎవరుంటారన్నా? సూపర్ రా. హైట్ తక్కువైనా సరే బుర్ర బ్రైట్ గా ఆలోచించావు. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా హీరోగా చేశారా? 30 years అండి. అంటే 30 years నుంచి నువ్వు హీరోగానే ట్రై చేస్తున్నావురా? ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఆ కర్మ నాకు వచ్చింది. ఫస్ట్ సీన్ ఏంటంటే, ఒక్క నిమిషం అండి, మీ టైం అయింది, టాబ్లెట్ వేసుకోవాలి మీరు. సీన్ ఏంటంటే చెప్పండి. అమ్మాయి కాలేజ్ నుంచి అలా వెళ్తుంటే, ఏమంటే ఆవకాయ పచ్చడి పెట్టించారా సుధాకర్ మీరు?
సీన్ ఏంటంటే చెప్పండి, అమ్మాయి కాలేజీలోకి వెళ్తుంటే మీరు వెనకాల అవుతూ వెళ్ళాలి. ఓహో కాలేజ్ సీనా? దాన్ని చాలా వేసాం ఇలాంటివి. నువ్వు కాలేజీ సీన్ 9th క్లాస్ మొన్న రీసెంట్ గా 9th క్లాస్ క్లాస్ చేశాను. నువ్వు 9th క్లాస్ స్టూడెంట్. కొట్టు కాపర్ గట్టిగా. రోలింగ్ కెమెరా యాక్షన్. బాబు నువ్వు ఏదైనా మెల్లె కొట్టు, ఇట్లా గట్టి కొట్టకు. రెడీ రాజుగారు? రెడీయా? రెడీ అండి. సాంగ్. అమూల్యమైనది మగువా, ఎనలేని నిధి మగువా. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కాలేజ్ స్టైలే. ఏం చేసావురా? గోడకు పిడకలు కొడుతున్నావు ఏంట్రా? అది కాదురా, బుక్ బొక్కెట్టకుండా పుస్తకం తిప్పలేవా? ఏమంటే ట్రెండ్ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. ట్రెండ్ సృష్టించాలి తెలిసినా క్రియేట్ చేయకూడదు. ఆ మానిటర్ లో ఆ బొక్క బాగా కనిపిస్తుంది క్లియర్ గా. ఏమంటే బొక్క లేకుండా ఏలు ఎక్కడ ఎడతాం చెప్పండి? ఏలు ఎట్టకుండా తిప్పాలండి పుస్తకం. తిప్పలేమండి, కష్టం. ఈ వయసులో ఏం తిప్పుతారండి బొక్క లేకుండా? బొక్కలా ఉంది సీను. వెళ్ళండి వెనక్కి. నెక్స్ట్ సీన్ కూర్చోరా, కూర్చోబెట్టండి. సార్ ఓకేనా? నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోదాం. డైరెక్ట్ చేయగలరా స్టెప్లు? చేస్తారు. ఈ సాంగ్ అంటే ఈఎంఐ కాదు, మసాలా సాంగ్ అడిగారు కదా మీరు, పెట్టమని సపరేట్ గా. అది పెట్టాను. సరే పెట్టాను. రండి రా, లేపండి ఇద్దరు. ఆ అమ్మాయికి డాన్స్ వచ్చు కదా? అమ్మాయికి డాన్స్ వచ్చు. పాపా రామ్మా. హీరోయిన్ అంటే అలా ఉండాలి. అది చూడు ఎలాగుందో, గూడ్స్ ఇంజిన్ లాగా. తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని, నన్నడగ మాక అంటాంది జారేవుని. ఉన్న పళ్ళం సుఖసంతా ఇద్దామని, సన్న జాజి పండగలే చేద్దామని, ఎతికి చూస్తాన్నా యాడున్నాడని, నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి. చెప్పండి ఏమైంది? నడు పట్టేసిందా? నడు పట్టేసి సరిగా కుర్చీ 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 ఉందా? టాబ్లెట్ 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 ఇవన్నీ సరిగా పెట్టండి. అయినా నీకు దోల కాకపోతే ఇలా ఒంగోని ఆవిడ ఏమన్నా చెప్పు. పాప రామ్మ. లక్ష్మి గారు తెలుసుగా? మంచు లక్ష్మి గారు. ఆవిడ ఒక పాట రాశారు మన సినిమా కోసం. ఆ పాట పాడేద్దాం. ఓకే వెళ్ళిపోదాం. టేక్ లో కొట్టరా క్లాప్. ఏందిరో మీ మగాలలో విర్రవీగే గొప్ప, మా ఆడవాళ్ళ పైన మీ తర్వాత ఏదో మర్చిపోయానమ్మా. ఆవిడ రాసిన రాగం ఏంటి, నువ్వు వేస్తున్న తాళం ఏంటి? లేదండి, నేను 30 years నుంచి ఇలాగే పాడాను సాంగ్స్ అన్ని. ఇలా పాడితే జనాలు ఆవిడ చూడ్డు. ప్రొడ్యూసర్ ఆ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ సీట్ తీస్తే వెళ్ళిపోతుంది. బాబు రెడీ రెడీ. బీపీ షుగర్ వేసుకుంటే ఇప్పుడే వేసుకో, మళ్ళీ షార్ట్ మధ్యలో కుదరదు. డూపులు పెట్టడం కుదరదా? చేస్తావా చెయ్యవా? చేద్దాం. ఏం చేస్తాం? ఏమండి రాజుగారు, మీరు ఆ ఫైట్స్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. 30 years నుంచి చేస్తానే ఉన్నాను ఫైట్. ఆ ఫైట్లు వేరండి, ఇప్పుడు ఫ్లైట్ వేరండి. ఇప్పుడు ఈయన ఫైట్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? ఒకవేళ తగలరా చోటు తగిలితే? అది తగిలినా తగలపోయినా దానివల్ల ఉపయోగం లేదు. బాబు ఫైట్ మాస్టర్. ఈడు ఫైట్ రా, ఒరిజినల్ గానే ఫైటర్ అండి. ఒరే మిల్క్ ట్యాంకర్ కి ముఖం పెట్టినట్టు ఉన్నాడు రాడు. హీరో గారు ఆడనే కొట్టాలి మీరు. లేపండి రా. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు నిన్ను రేప్ చేస్తే వచ్చి కాపాడాలిగా. రెడీ అమ్మా, లాస్ట్ సీన్ ఇది అయితే సినిమా అయిపోయినట్టే. రోలింగ్. అయ్యో కుమార్, కుమార్ కాపాడు కుమార్. కుమార్ కుమార్ కుమార్. డైరెక్టర్ గారు వెళ్ళరండి, వెళ్ళరండి. చెయ్యి బంది అక్కడ. రెడీ వెనకాలండి. రెడీ 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 యాక్షన్.
ఏమండి ఆ నోట్లో నోరు పెట్టించండి. వీటికే తక్కువ లేదు. నువ్వు పెట్టినా నువ్వు పెట్టచ్చు. డ్రైనేజ్ లో ఇంకో డ్రైనేజ్ పెట్టినట్టు ఉంటుంది. చూడండి ఒకసారి. ప్రొడ్యూసర్ గారు నాకు సంబంధం లేదు, నాకు తెలిసి చచ్చిపోతాం ఇంకో 2 నిమిషాల్లో. మనం పోదాం పర్వాలేదు. కుదిరేండి, పారిపోతుంది పదండి. ఫస్ట్ లక్ష్మి గారు, మీ ప్రీమిక్స్ ఎలా నచ్చింది ఇది సాంగ్ ది? వాహ్ 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 వాహ్. బట్ వెరీ ఫనీ, చాలా బాగుంది. మీరు అసలు అదరగొట్టేశారండి మీరు. బాబు నువ్వు కూడా చాలా బాగా చేసావు. ఓవరాల్ ఇట్స్ ఎ నైస్ ఫన్ స్కిట్. నాగబాబు గారు, ఈసారి రాజు మీద వెళ్ళేవా? ఈసారి అవును సార్, రాజు చాలా జస్టిఫై చేశాడు క్యారెక్టర్ ని. నాకు ఎప్పుడెప్పుడు ఏమైపోతాడనే టెన్షన్ తో ఆఖరికి మనిషే లేచిపోయాడు ఆఖరికి. వెరీ ఫన్నీ, నాకు బాగా నచ్చింది. ఆ నడుము పడిపోయి ఎత్తేండి రాపండి చాలా బాగా చేశారు. బాగా ఎంటర్టైన్ చేశారు. జబర్దస్త్ జల్సా టైం. మన చమ్మక్ చంద్ర చేసిన అవతార్ స్కిట్ కి సీక్వెల్ తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు రచ్చ రవి along with his team. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేల, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేలా. రెస్పెక్టెడ్ బాబు గారు, రెస్పెక్టెడ్ లక్ష్మమ్మ గారు, నా బంగారు తల్లి, నా సొంత చెల్లి. సేమ్ టు సేమ్ ఫేస్ కట్స్, సేమ్ ఫీచర్స్. ఇఫ్ యు ఆర్ డౌట్ ప్లీజ్ చెక్ అట్ అవర్ ఫేసెస్. కాకపోతే లక్ష్మమ్మ బాబు గారు నాకన్నా కాస్త కలర్ తక్కువ, అన్నం కూడా కాస్త తక్కువ. బంగారు తల్లి నువ్వేం బాధపడకు, నా దగ్గర మంచి క్రీమ్ ఉంది, అది నీకు ఇస్తాను. నాకన్నా గొప్పగా అందంగా తయారవుతుంది. జనరల్ గా ఏ షోకైనా సరే ఒక ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ తో ఎంట్రీ ఇస్తాం. నేనేంటి పేతస్థానంతో ఎంట్రీ ఇచ్చాను అనుకున్నారా? అవును బాబు గారు, నన్ను గుర్తుపెట్టారా? నేను అద్దం ముందు నిలబడితే నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇంక మీరు ఏం గుర్తుపడతారు చెప్పండి? అదేనండి, మీరు నన్ను ఎంతో అభిమానించా మీ తడికను రుజువు కావాలి కదా. ఇది నా తడిక, ఇది నా పెళ్ళాం తడిక, వాడు నా కొడుకు తడిక. రాచి రంపాన పెడతాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాచి రంపాన. ఏ తండ్రికైనా కొడుకు కోహినూరు వజ్రంలా ఉండాలండి. నా కొడుకు ఉన్నాడు చింపాంజీ లాగా, కోతిలాగా ఉన్నాడండి. నాన్న తడిక, వాడిని తలుచుకుంటేనే వైబ్రేషన్స్ స్టేజ్ అంతా పాకిలిపోతున్నాయి. కొడుకు తడిక, కొడుకు తడిక. నీకు కాలనీ నచ్చలేదా? నచ్చలా. నువ్వు మాత్రం నాకు నచ్చావురా. పుట్టినప్పటి నుంచి నేను అడ్జస్ట్ అవ్వలేదా? ఎందుకు నీకు కాలనీ నచ్చలేదు? నాకు అవమానం జరిగింది. నా అవమానాలతో పోల్చుకుంటే నీది ఒక అవమానం. నువ్వు పుట్టులో పుట్టినప్పటి నుంచి అవమానాలు పాలవుతూనే ఉన్నాను కదా. ఆ శైలజ నాతో అమ్మానాన్న ఆట ఆడట్లే. అవునా? శైలజ అంటే చిన్న పిల్ల అనుకున్నావా? అది 2 పిల్లలకి తల్లిరా. అందుకోసమే అది అమ్మ, నువ్వు నాన్న, నీ బిడ్డగా ఆట ఆడాలనుకున్నా. దాని మొగుడు నాకు రంకు మొగుడు అవుతాడు, రోజు నన్ను తగులుకుంటాడు. ఇది అవసరమా? అంటే నువ్వు ఇప్పుడు ఒప్పించవా? ఒప్పించను. ఒప్పించవా? ఒప్పించను. ఒరే కొడుకు తడిక, నీకు ఒక విషయం చెప్పాలి. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రాత్రి నాకు నిద్ర పట్టట్లే. నాకు కూడా రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే తెలిసింది. ఒరే కొడుకు తడిక, మీ అమ్మ చనిపోయిన తర్వాత ఇంట్లో ఆడదిక్కు లేకుండా ఉందిరా.
అందుకోసం నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ ఇంటికి ఒక శుభకార్యం చేయాలనుకుంటున్నాను. చాలు. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు, నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. చాలు, ఎక్కువైపోతుంది. నాకు శుభకార్యం అంటే చాలా ఇష్టం. త్వరగా త్వరగా వెళ్ళిపోతాం పద. ఎక్కడికి వెళ్ళిపోతాం? మన ఇద్దరం ఇలా వెళ్ళామనుకో, జూ వాళ్ళు వచ్చి నిన్నొక బౌన్లో నన్నో బొగులో తోసేస్తారా. నువ్వు ఇంట్లో ఉండు, వాళ్ళకి నీ గురించి అంతా చెప్పాను రా. నేనంటే నీకు ఎందుకు ఇంత ప్రేమ నాన్న? నువ్వంటే నాకు పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయిపోయినట్టుంది. అప్పారావు వస్తున్నానండి. రండి 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 దయచేయండి, మీరాక మాకెంతో సంతోషం. సుమ కదండి, మా అమ్మాయి పేరు ప్రమీల. జోకులు అని చెప్పి మీరు సీరియస్ గా కొడతారండి. అదేనండి రియాలిటీ షోలో ప్రత్యేకత. ఒరే కొడుకునా తడికా, పెళ్లి వాళ్ళు వచ్చారు. మనం పెళ్లి చూపుల కన్నా ముందు అమ్మాయితో మాట్లాడాలి. దాందే ఉందండి, సక్రంగా మాట్లాడండి, తీసుకెళ్ళండి. మా నాన్నకు నేనంటే ఎంత ప్రేమ, కాబోయే కోడలకు ఏమని చెప్తావు ఏమో. చూసావా నా కొడుకు ఎలా మాట్లాడాడు? నేనంటే వాడికి పంచ ప్రాణాలు తెలుసా? నా ప్రాణాలు చూసుకుంటాను తడిక. థ్యాంక్ యూ. నాన్న తడిక, కొడుకు తడిక, ఈమెతో నేను కూడా ఒక మాట మాట్లాడు నాన్న. చూసారా ఎంత మంచి కొడుకండి వాడు. నా కాబోయే భార్య బాగా చూసుకో మా నాన్న నేను చెప్తున్నాడు. నేను అల్లరి చేయను, నేను బాగుంటాను, మా నాన్నను బాగా చూసుకుంటావు కదా. బంగారంలా చూసుకుంటాను. ఒట్టు. ఈ మాట చాలు. నాన్న తడిక నాకు ఓకే. కొడుకు తడిక, కొడుకు తడిక. దిగమ్మ బరువు మొయ్యలేను. మీ తడిక వారికి మా పిడకదానికి సంబంధం భలే మ్యాచ్ అయిందండి. పెద్దలు అన్నారు ఆలస్యం అమృతం విషయం అన్నారు. అందుకే ఆలస్యం చేయకుండా రేపే సంబంధం ఫిక్స్ చేసేస్తాను, రేపే మ్యారేజ్ కూడా. మీరు పెళ్లి ఏర్పాట్లో ఉండండి, నేను వెళ్ళి అన్ని చూసుకుని వస్తాను. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. ఇదంతా కలనా? ఇదంతా కళ. ఏంటయ్యా పెళ్లి పనులు ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? చేస్తాం. ముహూర్తానికి టైం అయిపోతుంది. అయితే మా పెళ్లి పనులు మేమే చేసుకుంటాం. నా కోసం మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో. నా కోసం నువ్వెంత కష్టపడుతున్నావురా. నేను కూడా అదే ఫీలింగ్ లో ఉన్నా నాన్న. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. బాబా ఏరి వీళ్ళు. ఏమండి అల్లుడు గారు వచ్చి కూర్చోండి. అబ్బా అల్లుడు గారు కూర్చోండి, మొహమాటం ఎక్కువ మీకు. హలో, తోడు పెళ్లి కొడుకు లెగాలి. నాన్న నీకే చెప్పేది, నువ్వు లేవాలి. నీకు అర్థం కాలా? తోటి పెళ్లి కొడుకు లేవాలి. నేను చెప్పేది అదే, తోడుకోళ్ళు లెగాలి. పెళ్లి చూపులు చూపెట్టి నువ్వు నాకు అంటావే. పెళ్లి చూపులు చూపించాను, నీకు పెళ్లిని చూడమన్నాను. ఈ పెళ్లి చూపులు నీకా? నాకే. అరే బోరు కచ్చిన ఇంజన్ కి ఎవరైనా ఓవరాల్ చేయిస్తున్నారా? ఒరే నాన్న తడికి నీకు అర్థం కావట్లే. ఎండాకాలంలో బోర్ వేసిన నీలాంటి పెళ్లి చేసిన సేమ్ ఫీలింగ్. దాంతోనే నాకు కోపం తెప్పించొద్దు, బయటికి వెళ్ళమని చెప్పాను. నీకే కోపం వస్తుంది, నాకు కోపం రాదా? వచ్చిందా కోపం నీకు? వస్తది. ఒరే నా ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేసుకోనివ్వవా నువ్వు? ప్రాజెక్ట్ వర్క్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐఎమ్ అబ్జర్వింగ్. ఏంటో నాకు ఈ టార్చరు. నాకు అప్పటికే నచ్చింది. వెళ్ళమని చెప్తుండే నీకు కదా. ఏంటో వెళ్ళమని చెప్పేది నీకు చెప్తా అర్థం కదా. పిడక నాది, పిడక నాది, పిడక నాది. పిడక నాది, పిడక నాది. పేటు తోగొట్టు చంపేస్తా. ఎదవల్లారా, మీ బతుకులకు మీకే ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి ఎవడో పెళ్లి కొడుకు. రామ్మా
వస్తే పెళ్ళం తడిక కొడుకుని కన్నావా? అమ్మ తడిక. అయ్యే ఇంకా నా జీవితంలో నాకు ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ అవ్వండి. అమ్మ తడిక నాన్న తడిక అమ్మా. సో మా అన్న తడిక గురించి వాళ్ళ స్కిట్ గురించి ఏమంటారు నాగబాబు గారు? చాలా బాగా చేశారు. లక్ష్మి గారు? It was very hilarious from beginning to end. నాకు బాగా నచ్చింది. తన ఫేవరెట్ స్లాంగ్ తో మళ్ళీ మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు అదిరి అభి అలాంగ్ విత్ ద సీన్. నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. అన్నా నమస్తే, మంచిగున్నా? గెటప్ చూసి వాళ్ళనుకున్నావే అమరీష్ పురి అనుకున్నావా? ఏ కాదు, శంకర్ పైల్వాన్నే. చిన్న ప్రాబ్లం ఉంది అందుకని మార్చుకొని తిరుగుతున్నా. మంచిగా అంత మంచిగా అమ్మ. లక్ష్మమ్మ నమస్తే. లక్ష్మీ బాంబ అనే కొత్త సినిమా స్టార్ట్ అయింది కదా, అరే మీకు పర్మిషన్లకి ఏమైనా కావాలంటే ఎప్పుడు ధూళిపేట మొత్తం మనదే. ఫోన్ కొడితే అట్లా వస్తారు, మనకి ఏం కావాలంటే అది చేస్తారు. అవునా? అరే మొత్తం మనది, ఇలాకంతా మనది. ఓకే నమస్తన్నా. అరే ఇంకటి ఏమ్రా గెటప్ మార్చినావు? లేకపోతే ఆ రాజు పైల్వాన్ గారు ఏడ దొరుకుతాడా? గిప్పా గిప్పిస్తున్నాడు అన్న. అరే రాజు పైల్వాన్ గానికి భయపడతారా? ఆడు కనిపిస్తే గిప్పా గిప్ గుద్దుతా. నమస్తే రాజు పైల్వాన్. నమస్తే అన్న. ఈడోడరా పక్కన బయట బేవర్స్ గా తిరుగుతాడన్న, మన దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడని. అంటే మనం బేవర్స్ కాల మారా కొత్తగా చెప్పాలా అన్న? బాగా తెలివి ఎక్కువైందిరా. సరే నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు అనుకో నేను ఉంచుతా. అడుగు. నా జేబులో ఏముందో చెప్తే నా జేబులో ఉన్న బబుల్ గమ్ ఇస్తా. ఎప్పుడు వచ్చినా ఇదే ఏదో తిమ్మిని తిమ్మి చేస్తాను జర ఈజీగా అడుగు. నీతో కాదు సార్, నా జేబులో ఏముందో చెప్తే నా జేబులో ఉన్న బబుల్ గమ్ ఇస్తా. చెప్పండి. పెన్సిల్. అది చాలు, అతని బతుకు బస్ స్టాండింగ్ అయింది దాంతోనే. ఒక పెన్సిల్ జీవితాన్ని మార్చింది. జీవితాన్ని మార్చిన పెన్సిల్ ఇప్పుడు వద్దు. వదిలే. బచ్చగాల లెక్క అరే బచ్చగాలంటే గుర్తొచ్చింది నాకు. చిన్నప్పటితో సంగతి గుర్తొస్తుందిరా. ఏనా? అరే చిన్నప్పుడు నేను చార్మినార్ మీదకి వెళ్ళి దుంకినరా. చచ్చిపోయినా బతికినావా? ఎవరికి తెలిసి అది ఉంటా అదరా చిన్నప్పటి విషయాలు ఎవరగా లెక్క చేస్తారా. సరే గాని జానీబాయ్ దగ్గర పోయి సెటిల్మెంట్ గురించి మాట్లాడుతాను, ఏమైంది అది? ఏ జానీబాయ్ అపార్ట్మెంట్ దొరకలేదురా. అపార్ట్మెంట్ ఎందుకుంటారన్నా, ఇండిపెండెంట్ హౌస్ కదా. అరే అవులాగా అపార్ట్మెంట్ అంటే టైం దొరకలేదు అంటున్నా. అరే దాన్ని అపార్ట్మెంట్ అన్నడే, అపాయింట్మెంట్ అంటారు. నేనేమన్నారా? అపార్ట్మెంట్ అన్నా. నువ్వేమన్నావురా? అపాయింట్మెంట్ అన్న. రెండిట్లో అపార్ట్ ఉంది కదరా. అన్సూ ఏమైంది ఇప్పుడు కవిత రాస్తా చూడురి. రెడీ రెడీ రెడీ. వెంకటేశ్వర్లు దర్వేసుకోరా. 1 2 3 4. అనసూయ నువ్వు ఉంటే గలగల, నువ్వు లేకుంటే పానమంతా విలవిలా విలవిలా. అనసూయ నువ్వు ఉంటే గలగల, నువ్వు కార ప్యాకెట్ అయితే నే బూందీ లడ్డు నవ్వుతా. అనసూయ నువ్వు ఉంటే కలగల కలగల. ఎట్లుందిరా పాట? అరే కిరాకున్నా అన్న, ఈ లెక్కన పోయి సినిమాలలో పాటలు రాస్తే నువ్వు మస్తు ఫేమస్ అవుతావు. రాద్దాం అనుకున్నారా? లిరికిస్టులు అందరు ఫోన్ చేసి వద్దే అన్నారు. లిరికిస్ట్ కాదన్నా, లిరిసిస్ట్. నేనేమన్నారా? లిరికిస్ట్ అన్న. నువ్వేమన్నారా? లిరిసిస్ట్ అన్న. రెండిట్లా లిరి ఉంది కదరా. ఫోన్. అరే షకీల్, అరే తలకాయ కూర పంపిరా ఇంటికి. తలకాయ కూర ఎందుకన్నా? అరే మీ వదినకరా ఇంటికి. ఇక్కడ ఉంటే వదిన ఎందుకు తింటది? అరే లేకపోతే నా తలకాయ తింటుంది అది. అవ్వన్న యాద్ మర్చిన, మొన్న వదిన ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు పిజ్జా దుకాణం తీసుకుపోయినాడు ఎందుకు? ఆడ ఫ్రీ డెలివరీ ఉన్నది అందుకే తీసుకోపోయినా. ఏ అభి ఏంటలా అమ్మాయిల మీద కామెంట్లు వేస్తున్నావు? అరే మేడం గంత మాట అన్నాక నేను బతకరా అన్నా, నేను చచ్చిపోతా అన్నా. నా మీద ఒట్టే మేడం గంత మాట అన్నాక ఇక కాదు నాతో అయితే అంత మాట అన్నాక ఎట్లుంటదిరా? ఇప్పటిదాకా యాక్టింగ్ చేసి దీనికోసం మరి లేకపోతే చచ్చిపోతారా? ఆవిడ అంత మాట అన్నాక కూడా నువ్వు బతుకుతానంటే నీ దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండనే. అరే ఎంకడి, అరే ఎంకడి, అరే ఆడవాళ్ళని అర్థం చేసుకోలేని నీలాంటి దగ్గర నేను అసలు ఆడవాళ్ళని అర్థం చేసుకుంటే పెద్ద లెక్క నారా? చాలా. ఈ బుక్కులు చదివితే ఎవరికైనా వస్తుంది, నేను చదవనా? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎలా?
ముందు మాట నాగబాబు గారు మీరు రాసిందే. అబ్బా ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలని చూస్తే పిచ్చాసుపత్రికి వెళ్ళి సంకరాగిపోతావు. అబ్బా మరే ఏం కాదు సార్, ఒకసారి చదువుదాం. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. శంకర్ శంకర్ ఒకసారి ఇలారా. నేను అట్లాంటి కాదు. కామెడీ చేస్తే పండ్లు రాలుతాయి శంకర్. కామెడీ చేయకపోతే చెక్కులు ఇయ్యరమ్మా. అసలు ఆడదాని గురించి ఏం తెలుసుకున్నావు శంకర్? పక్కోడి పర్సులో ఏముందో తెలుసుకోవచ్చు కానీ ఆడదాని మనసులో ఏముందో తెలుసుకోలేమంట బుక్లో రాశారు. ఇంకేం తెలుసుకున్నావు శంకర్? ఇంకేం తెలుసుకున్నామంటే ఆడది దోశ లెక్క, ఒక సైడ్ తెల్లగా ఉంటుంది, ఒక సైడ్ నల్లగా ఉంటుంది. మొగోడు ఇడ్లీ లెక్క, ఎక్కడ చూసినా సేమ్ ఉంటాడు తెల్ల తెల్లగా. ఏంది గాల్లో మాట్లాడుతాడు పిచ్చి పిచ్చిగా? అన్నా ఏం చేస్తున్నావే గాల్లో? చూడరా పోరి. ఏ పాగల్ గాని లెక్క మాట్లాడకాడ పోరేడుందా? నా పోరలేదేం లేదాడ, నువ్వు పోరున్నా అంటావు. నాకు కనిపిస్తుంది నీకు కనిపిస్తలేదారా? అంటే నేను పిచ్చు నారా? అమ్మో అంటే ఇడు కనిపిస్తుంది నాకు కనిపించట్లేదు అంటే ఇప్పుడు నా బొక్కలు చురచుర చేస్తాడు. లేదంటే అన్నా వదినమ్మతో మాట్లాడతాను లే. చిన్న వదినే. అరే మస్తున్నా అన్న వదినమ్మ. సరే గాని మీ వదినే కోసం ఓ లెటర్ రాసినారా? ఏం లెటర్ అన్నా? ఇగో లీవ్ లెటర్. లీవ్ లెటర్ కాదన్నా లవ్ లెటర్ అనాలే. నేనేమన్నారా? లీవ్ లెటర్. నువ్వేమన్నారా? లవ్ లెటర్. రెండిట లెటర్ ఉంది కదరా. చూడు ఎట్లుంది లెటర్, ఎట్లుంది చెప్పు. నిన్ను చూడగానే నాకు జారింది శంకర్. గుండె జారింది. మంచి చదువుబే. ఇక్కడ రాయాలి కదా నువ్వు గుండె. నీ గుండెల్లో టాయిలెట్ ఇవ్వవా శంకర్? ఈ టాయిలెట్ ఏంటి శంకర్? జాగా ఇవ్వవా? ఖాళీ జాగా. ఓహో టూలేటా? గదే చదువు. నువ్వు ఒప్పుకుంటే నీ బుగ్గల్లో ఎరుపు నవ్వుతా. ఆల్రెడీ నువ్వు పెద్ద ఎరుపు, వాడు చిన్న ఎరుపు. సరే రే లేట్ అవుతుంది, మీ వదినకి లెటర్ ఇచ్చేసి. అది ఏడున్నదో కనపడదు, ఎక్కడున్నదో చెయ్యదు. వీడి లెటర్ ఇవ్వమంటే ఎవరికి ఇవ్వాలన్నా నేను? వదినా ఓ వదినా వదినా ఈడున్నావులే. లెటర్ తీసి యాక్టింగ్. అరే గాడెవరిని చూస్తున్నారా? వదినా మీ వదిన ఆడేడుందిరా? అరే ఏడుంది? ఈడుంది. సరే గాని లెటర్ తర్వాత ఇద్దు. మీ వదిన తీసుకో, ఇంటికాడ దించిరా, లేట్ అవుతుంది. మళ్ళీ తీసుకుపోంటాను ఇడికెళ్ళి ఏమాయరా? తీసుకుపోతానా వదినా? సరే వదినా సరే. అన్నా వదిన ఆటోలో వద్దు, ఓలా క్యాబ్ బుక్ చేయ అంటాను. 300. ఏడున్నదిరా మీ వదిన? ఇదేంది ఏడుందిగా. ఏమన్నదిరా? ఓలా క్యాబ్ బుక్ చేయి అలా పోదాము అన్నది. ఆటోలో అయితే యాక్సిడెంట్లు అయితే అని చెప్పి. అబ్బా ఆడుందా మీ వదిన? మరి ఇది వదరా. ఇటు వచ్చిందా? ఏంది వదినా ఇప్పటిదాకా ఈడున్నా మళ్ళీ అటుపోయినావు? అన్నేమనుకుంటాడు? నన్ను పాగలగాడు అనుకోడు. ఏది పొట్టిది? శ్రీదేవి శ్రీదేవి. ఏంద్రా శ్రీదేవి శ్రీదేవి అంటున్నారు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? గెటప్లు మార్చుకున్నంత మాత్రాన మీ బాడీ లాంగ్వేజ్ గుర్తుపట్టలేదు అనుకున్నారా? నేను శంకర్ పైల్వాన్ కాదు, నేను అమరీష్ పురి ఉన్నా. మంత్ర దండం మాయం చేస్తాం. ఏంట్రా వేషాలు వేస్తున్నారు? అన్నెవరో తెలుసుగా, రాజ్ పైల్వాన్. రాజ్ పైల్వాన్ అయితే ఏంద్రా చూస్తున్నా కొద్ది కథలు పడుతున్నారు. అరే ఇవాళ ఉతికి పడేస్తారు సంగతి తెలుసుకోవాలి. నేను అయిపోవాలా చెప్తున్నా కదా, ఉతికి పడేస్తా అన్న. బట్టల సబ్బు ఉందా ఉతుకుంటా? లేకపోతే గట్ల గురకాయ చూస్తారా? ఆక్సో ఏదో ఒక్క జాగా పడతా బొక్కలేసి కొడతా. ఎలా ఉంది శంకర్ దాదా 420 స్కిట్? టేక్ ఆఫ్ చాలా బాగుంది. మీ కామెంటరీ డబుల్ వర్డ్స్ అవన్నీ, ద రైటింగ్ వాజ్ వెరీ నైస్, ఫనీ అండ్ నైస్. నాగబాబు గారు బాగుంది స్కిట్. మధ్యలో శ్రీదేవి అతను. శ్రీదేవి అది ఈ గెటప్ వేసాడు, అమరీష్ పురి గెటప్ వేసాడు. అమరీష్ పురి గుడ్, బాగుంది. సూపర్. ఇవాళ మన 6 టీమ్ లీడర్స్ సూపర్ స్కిట్స్ తో ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొంచెం టెన్షన్ పెడదామా? ఏమిటి స్కోర్స్? వచ్చేయండి. జడ్జెస్ మరి ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఈ రోజు ఎంట్రీ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్. నాగబాబు గారు ఇచ్చే పాయింట్సా? కిరాక్ ఆర్పీస్ టీమ్ కి నాగబాబు గారు ఇస్తున్నారు. రచరవియన్ టీమ్ కి నాగబాబు గారు ఇచ్చే పాయింట్సా?
ఆదిరి అభియాన్ టీమ్ కి నాగబాబు గారు ఇస్తున్నారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి నాగబాబు గారు ఇస్తున్నారు. అండ్ ఫైనల్ గా రాకింగ్ రాకేష్ కి నాగబాబు గారు ఇస్తున్నారు. నాగబాబు గారు అంటే ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఇస్ రాకింగ్ రాకేష్. Actually last week kuda consecutive second time congratulations Rocking Rakesh and team ki ippudu manam the big 25,000 ivabothunam. 10,000 from Lalita Brand Rise and 15,000 from Jabardast. Poster Chapo. అదమ్మా జబర్దస్త్ అంటే ఇలా ఉండాలి. మరి జబర్దస్త్ గా బజ్జోండి మీరు. మళ్ళీ జబర్దస్త్ గా నెక్స్ట్ వీక్ కలుద్దాం. Take care all of you and keep laughing.